నగర్ కు చెందిన ప్రముఖ వైద్యుడు పర్యావరణ ప్రేమికుడు డాక్టర్ రఘురామన్ ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. తన హాస్పిటల్ ఫార్మసీకి వచ్చే రోగులకు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బట్ట సంచుల్లో మందులు అందిస్తున్నారు. ప్రచారం కంటే ఆచరణే మిన్నా అని చాటుతూ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా చేనేత ఖద్దరు వస్తువులను ప్రోత్సహించాలని కోరారు. డాక్టర్ రఘురామన్ కృషిని అభినందించిన మంత్రి ప్రభుత్వ పరంగా కూడా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి పర్యావరణము అనేటువంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తారు. వీరి యొక్క కండువాను కప్పుతూ ఎక్కడ కూడా సిల్క్ సింథటిక్ ప్లాస్టిక్ సంబంధించి వాడకుండా అటు నేతన్నలకు చేయూతనిచ్చినట్టు నేతన్నలకు చేయూతనిచ్చేటువంటి కారణమైన పత్తి పండించే రైతులకు కూడా చేయూతనిచ్చినట్టు ఉండేటువంటి ఈ నేతన్నలు ఉత్పత్తి చేసినటువంటి చేనేత వస్త్రాలను కండువాలుగా ధరించాలని, ఇది గతంలో కూడా దేవాదాయ శాఖ తరఫున కానీ ప్రభుత్వ వివిధ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాల్లో విధిగా నిర్వహించే ఆదేశాలు ఇచ్చినాం. బయట కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ సందర్భంలో ఇటువంటి కండువాల్ని తప్పకుండా ధరించి ఆ ప్లాస్టిక్ సింథటిక్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన కార్మికులకు మన తెలంగాణ పేద వర్గాలకు సంబంధించిన ఉత్పత్తి చేసే అంశాలకు దెబ్బతలుగుతుంది. కాబట్టి వారి సూచన మేరకు తప్పకుండా ఇటువంటివి వాడాలని నేను సమాజాన్ని అందరూ కోరుతాను. ధన్యవాదాలు సార్. మీ మెసేజ్ ధన్యవాదాలు వేశారు. మీ స్టాఫ్ ఇప్పుడే చెప్పారు, ప్రతి దగ్గర మీరు స్టీల్ బ్యాగ్ అని పెట్టి ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఇట్లా అడుగడుగున మీరు కూడా మాతో సహకరిస్తున్నారు. ఇదంతా పర్యావరణ పరిరక్షణ కోసమే. ఈరోజు హుస్నాబాద్లో ఈ క్యాంప్ ఆఫీస్లో మీరు ఇంత సమయం ఇచ్చినందుకు